హలో అండి. మనం ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్లో ఈ యువ రైతు ఒక పక్కన మేకలను అలాగే ఒక పక్కన ఆవులను పెంచుతున్నాడు. సో అతి చిన్న డైరీ ఫామ్. ఇందులో తను రెండు రకాలుగా ఏ విధంగా పెంచుతున్నాడు, అలాగే అతనికి ఆదాయం ఎంత వస్తుంది, అలాగే అతని భవిష్యత్ ప్లాన్స్ ఏంటిది, తర్వాత ఈ యువకుడు చెప్పిన మాటలు ముఖ్యంగా చాలామంది కొత్తగా ఎవరైతే డైరీ ఫామ్లోకి రావాలనుకుంటున్నారో, ముఖ్యంగా షీ ఫామ్కి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ గొప్పగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అతని మాటలు పూర్తిగా వింటారు. నా యొక్క ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మల్లేష్ అన్న, దండిక మల్లేష్, రామన్నపేట. గట్టిగా మాట్లాడు కొంచెం. దండిక మల్లేష్ అన్న, ఎక్కడ? రామన్నపేట, మల్యాల మండల్, మల్లన్నపేట, జగిత్యాల జిల్లా. జగిత్యాల. ఈ ఫాము ఎన్ని రోజులు అవుతుంది అన్న? నేను ఒక దగ్గర అంటే ఒక 1 year అవుతుంది. అంటే చిన్నగా స్టార్ట్ చేసి అంటే ఇంటికాడకే తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ పోల్ వేసుకొని చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడే మొత్తం బెడ్ అది స్టార్ట్ చేసిన అన్న. మెల్లమెల్లగా ఇప్పుడే కొంచెం ఫస్ట్ ఒకటి రెండు బర్రెలు ఉండే. బర్రెల తర్వాత మళ్ళీ ఒక 2 ఆవులు తెచ్చుకున్నా. అవి ఒకటి ప్రెగ్నెన్సీ, ఒకటి పాలిస్తుంది అన్న. అట్లనే ఇక కొంచెం డెవలప్ చేస్తున్నా. ఈ మొన్ననే వచ్చిన ఇక కరెంటు అది ఇది అవుతా ఉంటే కొద్దిగా అట్లనే డెవలప్ చేసుకున్నామని స్టార్ట్ చేసిన అన్న. షెడ్కి ఎంత ఖర్చు వచ్చింది అన్న? ఇవి ఇక మా ఇంటి దగ్గర పాత రేకులో ఉన్నాయి. అంటే ఒక 50,000 లోపల అయిపోయింది అన్న. అన్ని కట్టెలు అన్నీ మాయే. ఈ పోల్స్ కూడా తక్కువ, అంటే వేరే వాళ్ళు తీసేస్తే తెచ్చుకున్నాను అండి. తెచ్చుకొని అవి వేసుకొని సెకండ్ హ్యాండ్లో తెచ్చేసుకొని ఇక స్టార్ట్ చేసినాను. ఇప్పుడు ఇందులో ఎన్ని బర్రెలు ఎన్ని ఆవులు కట్టేయచ్చు అన్న? ఒక పెద్ద అయితే 10 ఆవులు కట్టేసుకోవచ్చు అన్న. 10 ఆవులు కట్టేసుకోవచ్చు. అటు దూడలు కట్టేసుకోవచ్చు. ఇదంతా మాదే అన్న. ఇక్కడ 25 గుంటలు అంటే ఇక్కడ వేరే కాడ 5 ఎకరాల పొలం ఉంది. ఇది ఒక 25 గుంటలు మాదే విట్టు. ఈ 25 గుంటలు దీనికి సపరేట్ గడ్డి గున్ను మొత్తం వీటికి పెట్టుకున్నాం అన్న. ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇక మెల్లమెల్ల స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇదే పెట్టుకున్నాం అన్న. ఇప్పుడు ఆ పక్క ఏంటిది? గొర్రెలు ఉన్నాయి అన్న మాకు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికంటే ఒక 50 ఉంటాయి అన్న. 50 గొర్రెలు ఉంటాయి. 50 గొర్రెలు ఉన్నాయి. 50 ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఆ పక్క గొర్రెలు, ఈ పక్క ఆవులు అట్లా ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు? అట్లా చేసుకున్నాం. అదే ఇక దానికి సపరేట్ అటు అది ఫుల్ ఉంటుంది. ఇక దీని పక్క ఇటు దానకు ఇటు సైడ్ ఉంటుందని ఇటు ప్లాన్ చేసుకున్నాం అన్న. ఇప్పుడు అవి గొర్రెలు ఎన్ని ఉన్నాయి? ఒక 50 ఉన్నాయి అన్న. 50 ఉన్నాయా? 50 ఉన్నాయి. అంటే గొర్రెల ఫామ్ మీకు అంతకుముందు నుంచి ఉందా? మేము యాదవ్సే అన్న. యాదవ్స్. మేము యాదవ్సమే. మేము ముగ్గురు అన్నదమ్ములం. ఎవరి పని వారు చేసుకుంటాం. ఇది మీది సింగిల్? సింగిల్ అన్న. మా సింగిల్ ఇది. అంటే ఇప్పుడు మీకు అంత ముందు నుంచి కూడా ఉన్నాయి మాకు గొర్రెలు. ఇది ఏంటంటే ఇక తింపడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది వీటిని. రానున్న రోజుల్లో ఈ గడ్డి పెంచుకుంటే చూద్దాం ఇది అయితే అదవుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేసినాం అన్న. అట్లా అవి పాతది కాబట్టి అట్లా తింపుకుంటూ కొద్దిసేపు ఇక్కడ ఉంచి అట్లా అది దీనిది ఇది అని చెప్పేసి పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మీరు
యాదవ్స్ గొర్రెలు మీకు మంచి అంటే అవగాహన ఉంటుంది వాళ్ళ అంటే వాటికి వచ్చే రోగాలు కానీ వాటికి సంబంధించి టోటల్ మీకు డీటెయిల్స్ అనేది అవగాహన ఉంటుంది. మరి ఆ గొర్రెల ఫామే పెట్టాక మళ్ళీ మీరు ఈ ఆవులు పెంచాలి బర్రెలు పెంచాలని ఆలోచన ఎట్లా వచ్చింది అన్న? పెంచాలి ఎంత వచ్చింది అని అంటే వాస్తవానికి అవికి ఇప్పుడు రాను అంటే మొత్తం వాటర్ ప్రెషర్ బాగా అయింది, వాటర్ బాగా అయిపోయింది. ఎక్కడ ఖాళీ ప్లేసులు లేవు, తింపడానికి జాగాలు లేవు. తింపడానికి కాకుండా షెడ్ దానికోసం వేసి షెడ్ అట్లా వేయాలంటే బాగా ఖర్చు అన్న. ఇట్లా ఇది సరిపోదు. అంటే ఎందరో ఎత్తురు దాంట్లో ఫెయిల్ అవుతారు. ఈ జీవాలకు అది కరెక్ట్ అయింది కాదు. అట్లా పోవాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని. దానికి వేరే ఇట్లా ఉంటే అది పొద్దున తిననే ఉంటాయంటే అది క్లీన్ చేయడానికి ఇద్దరు మనుషులు పడతారు. దానికి మాత తింటే సరిపోదు. అది జీవాలు సెట్ కావాలి, గాలకు తిరగాలి. నాకు చిన్నప్పటి నుంచి 150 దాకా ఉండే. అన్ని తీసేసి ఇప్పుడు 50 ఉన్నాయి. ఇక మెల్లమెల్ల చిన్న దీంట్లో దిగుదాం అన్నట్టు. ఎందుకంటే వ్యవసాయం చేసుకుంటూ ఇది 2 ఉన్నాయంటే మనకు వర్కౌట్ అయితే ఇంత ఖర్చులో మందం అని చెప్పేసి అట్లా పెంచుదాం అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇవి 2 తీసుకొచ్చిరా? 2 ఉన్నాయి. 2 ఫస్ట్ అంతకుముందు బర్రెలు 2 ఉన్నాయి. 4 ఇప్పుడు 4 ఉన్నాయి. ఇంకొక 2 కూడా ఇప్పుడు సమ్మర్లో ఈ వర్షాకాలంలో బయటకు ఇంకొక 2 తీసుకొద్దామని చూస్తున్నాం. బర్రెలు ఏంటి అవి? అవి ముర్రా జాతి 2 ఎక్కడ పట్టుకొచ్చారు? అవి మనకు మా బయట నుంచి వచ్చినాయి. హర్యానా నుంచి హైదరాబాద్ వాళ్ళు తీసుకొస్తే రావుస్ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా. ఎంత పడ్డది ఒక్కొక్కటి? ఒకటి 80,000 పడ్డది, ఒకటి 45,000 పడ్డది. అంటే చూడున్నప్పుడు అంటే ఒకటి పెయ్య ఒకటి బర్రెని తీసుకున్నా. 2 తీసుకున్నాను. ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నా. ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయినాక తీసుకున్నా? లేదు, అయితే పెద్దది ఏమో ఒకటి సూడిది అయిన తీసుకున్నా, ఒకటి కాంతి కన్ఫర్మ్ కాదు తీసుకున్నాను. ఓకే. అదొకటి 5 లీటర్లు ఇస్తుంది పూటకి. అది రెండింటి కలిపి ఎంత పడ్డది? రెండింటి కలిపి అంటే అన్న అది ఒకటి అంటే 1,30,000 దాకా పడ్డది. రెండింటి కలిపి 1,30,000 పడ్డది. పాలు ఎంత ఇస్తుంది పూటకు? అది 5 ఇస్తుంది బర్రె పూటకు. ఎన్ని రోజులు అయితే తెచ్చి ఇప్పుడు అది తీసుకొచ్చి 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఇదేంటిది? ఇది హెచ్ఎఫ్ ఆవు. ఇది ఎంత పడ్డది? ఇది అన్న ఇది 55,000 తీసుకున్నా. అప్పుడు ఒకటి తక్కువ రేట్లో తీసుకున్నా. నేను తక్కువలో తీసుకున్నా. ఊళ్ళో ఇక్కడ వేరే వాళ్ళు డైరీ ఫామ్ తీసేస్తే వాళ్ళ దగ్గర 2 కలిపి తీసుకున్నా. 50 అదొక 25,000 తీసుకున్నా. నా దగ్గరనే అది అప్పుడు ఇట్లా లేకుండా బక్క ఉండే. అందుకని ఇప్పుడు సెట్ చేసుకున్నా. ఈనింది పూటకు ఒక 8 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు పూటకి 8 ఇస్తుంది. మంచిగానే పర్లేదు. అదే దీని విషయం ఇంకొక 2 తెచ్చుకుందాం. మనకి ఇక వ్యవసాయం చేసుకుంటూ ఉంటాయని చెప్పేసి వర్కర్స్ దొరుకుతలేరు జీవాలకి గట్లా. అందుకోసమే దీనికోసం ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడ వస్తుంది పాలు? డైరీలో వస్తాయి. విజయ డైరీ. ఎంత వస్తుంది ఫ్యాట్? మనకు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ వచ్చింది అంటే 40 లీటర్ 40 రూపాయలు పడుతున్నాయి. 40-30. అంటే ఇప్పుడు మీరు బర్రెలు మిక్సింగ్ చేస్తారా? లేదు, బర్రెపాలు చిల్లర పోసుకుంటాను నేను. ఇక ఓన్ మార్కెటింగ్ మా భార్య ఇప్పుడు కొద్దిగా అయితే ఇవాళ కూడా వస్తుండే. ఇక మేము మా ఇంట్లో వేసుకుంటాం. అది ఎంత వస్తారు? లీటర్కి ఎంత పోతాయి అవి? లీటర్కు 70 వస్తాయి. 70 చిల్లర వస్తాయి మాకు. గ్లాస్ తోటి ఇంటికి 10, 20, 20 ఇట్లా ½ లీటర్ అట్లా వస్తాం అన్నమాట. ఓకే. టోటల్ ఇప్పుడు ఎంత వస్తుంది ఆదాయం నెలకు వీటి ద్వారా? నాకు ఇదొక 18 అంటే ఇదొక 18,000 వస్తున్నాయి. అదొక ఇక అది ఇంచుమించు అంటే ఇక అది కౌంట్ చేయలేము. ఎందుకంటే రోజుకు 10 లీటర్లు అంటే 70 రూపాయలు అంటే మంచిగా వస్తున్నాయి. అవి 10 లీటర్లు ఇస్తుంది బర్రె. అంటే అవో 20-25,000 దాకా అవి వస్తున్నాయి అన్నట్టు. ఇవో 18,000 ఇవి వస్తున్నాయి. ఖర్చులు ఎంత పోతున్నాయి? ఇక ఖర్చులు అంటే ఇక దాన ఖర్చు ఉంటుంది నెలకు. అంటే ఒక 4 బస్తా అంటే 5,000 6,000 దాకా పోతాయి. అంటే గడ్డి పచ్చి గడ్డి బాగా వేస్తాం మేము. దాన బాగా వాడం. అంటే మీకు వచ్చిన ఆదాయంలో ఎంత పోతుంది? ఇక ఆదాయంలో అంటే సగం పోతుందా? సగం పోదు, తక్కువ పోతుంది. ఎందుకంటే మాది ఆన్లైన్ కాబట్టి పచ్చిగడ్డి ఎక్కువ వాడతాం మేము. ఇట్లా ఏదంటే దాన ఎక్కువ వాడం. అందుకే ఇక మేము లేబర్ అది ఏం పెట్టకుండా మేమే కోసుకుంటూ ఇస్తాం కాబట్టి అదేం పెద్ద ఖర్చు ఏం కాదు. అంటే మీకు ఒక 30,000 వస్తే అందులో 10,000 ఖర్చులు పోతే 20,000 అయితే మిగులుతాయి. అంటే కంపల్సరీ మిగులుతాయి. 20,000 కంపల్సరీ మిగులుతాయి. ఓకే. ఇంకా మనకు ఇప్పుడు ఇది తర్వాత కట్టారా కుండి? ఇది మొన్ననే కట్టుకున్నా రీసెంట్గా. ఇప్పుడు ఇది సమ్మర్లో తీసుకొస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది అని ఇది సమ్మర్ పోయినాక కడదామని అది చూద్దామని చేస్తున్నాం. ఇప్పుడు మీకు గొర్రెలకు వీటికి కంపేర్ చేస్తే ఏది బాగుందంటారు అన్న? అంటే కరెక్ట్ ప్లేస్ ఉంటే అదే బాగుంటుంది. వాస్తవానికి అది బాగా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. కానీ విషయం ఏంటంటే కానీ వాటికి జాగాలు లేదు, ప్లస్ లేక వర్కర్స్ దొరకక దాంతో ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. అట్లా ఇప్పుడు వాటికి అంటే ఫ్యూచర్లో ఏమన్నా షెడ్ వేయాలి మంచి పెద్ద ఎత్తున ప్లాన్ ఉందా? ఉంది ఆల్రెడీ మేము ఉంది మాకు. అది మెయిన్ గోల్. అది ఇది ఏంటంటే పార్ట్ టైం లాగా ఇది ఊళ్ళే అది. కానీ అది కంపల్సరీ అది ఉంది. అది
అంటే లోన్కి ఇట్లా ట్రై చేయలేదా మరి? పెట్టినాం ఆల్రెడీ, పెట్టిరా? ఏం పెట్టినాం ఆల్రెడీ, పెట్టేసినాం. వస్తా అంటారు? ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది మాకు. అంటే ఏ పథకం కింద పెట్టారు? అది గొర్రెల ఫామ్ కింద పెట్టినాం. అది నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది ఎంత వస్తుంది? అది 1 crore వస్తుంది. 1 crore? అంటే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాయి. మాకు 15 ఎకరాలు ఉంది ల్యాండ్. అది మా బాపు ఉంటే ఉంది ఇప్పటికి కూడా. అది మా బాపు ఉంటే పెట్టినాం. ఆల్రెడీ ప్రాసెస్ అన్నీ అయిపోయినాయి. ఇక కొన్ని అంటే మీరు అన్నదమ్ములు అందరు కలిసి అది మొత్తం ఉమ్మడి చేసుకున్నాం ప్లాన్ అంతే సార్. ఎక్కడ ప్లాన్ చేస్తారు మరి? కొడిమేళ్ళ ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడ మాకు కొంచెం వరదకాలంలో పోయింది ల్యాండ్, అందుకని ఇక్కడ తక్కువ ఉంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ఉంది, అక్కడనే చేద్దామని చెప్పి పెట్టినాం. చూసి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్లానా? ఇప్పుడు నెక్స్ట్ గా సార్, ఇప్పుడు ఆల్రెడీ అమౌంట్ రిలీజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ షెడ్ గిట్ల వేసిర్రా? షెడ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు షెడ్ స్టార్ట్ చేస్తాం. అక్కడికి బ్యాంకు డబ్బులు అది చేస్తే ఇప్పుడు ఆ బ్యాంక్ రిలీజ్ చేసే లోన్ తోటి కంప్లీట్ అయిపోతుందా? షెడ్ ప్లస్ మీకు అంటే మనకు కొన్ని కలుపుకోవాల్సి ఒక 10 లక్షల దాకా మనకు ఖర్చు వస్తుంది బయట. అది కంపల్సరీ బ్యాంక్ ఒక 40 లక్షలు ఇస్తుంది, మనకు ఒక సబ్సిడీ ఒక 50 లక్షలు ఉంటుంది. అది కాబట్టి కంపల్సరీ. టోటల్ ఇప్పుడు ఏంటి అక్కడ గొర్రెలు ప్లాన్ చేస్తారు? మేకల మొత్తం గొర్రెలేనా? ఇక మనకు ఎన్ని గొర్రెలు అనుకుంటారు? 500 గొర్రెలతో 500 గొర్రెలు కంపల్సరీ. అది లేకపోతే అది స్కీమ్ అది కాదు. ఇప్పుడు మీరు యాదవ్స్ అన్నారు కదా, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా జస్ట్ గొర్రెలు తీసుకొచ్చి పెంచి ఒక 6 నెలలు అమ్ముకోవాలనుకుంటే వాళ్ళు ఎటువంటి తీసుకొస్తే మంచిగా ఉంటుంది? పొట్టేలు తెచ్చుకోవాలి. పొట్టేలు తెచ్చుకోవాలన్నా? ఎన్ని రోజుల పిల్లలు అవి? 3 నెలల నుంచి 4 నెలల 5 నెలల మధ్యలో 4 నెలల మధ్యలో తెచ్చుకోవాలి. ఒక 6 నెలలు పెంచితే ఎంత వస్తుంది? అది 6 నెలలు అంటే మంచి బ్రీడ్ తెచ్చుకోవాలి. బ్రీడ్ తెచ్చుకుంటే దానిలో ఇన్కమ్ మంచిగా ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది అది మనకు? మంచి అంటే మంచిది ఇటు మెట్పల్లి సైడ్ పోయినా దొరుకుతుంది, లేకపోతే గూడూరు మార్కెట్ పోయినా కానీ మంచి బ్రీడ్. గూడూరు ఎక్కడది? ఆంధ్ర. మంచి బ్రీడ్ దొరుకుతుంది అక్కడ. అట్లా ఉంటుంది అది. ఇక అది దాన్ని మంచిగా సెట్ చేసుకుంటే అది కూడా మంచి లాభం. కానీ మీరే ఏంటిదా అంటారు అంటే ఇప్పుడు వాటికి మాత్రం ఇటువంటి షెడ్ పనికి రాదు కంపల్సరీ. మేము పొద్దున ఆల్రెడీ మబ్బులా వచ్చి దాన్ని క్లీన్ చేసినాం. ఇవాళ నేను వేరే పని మీద ఊరికి వెళ్ళినా, అది అట్లా క్లీన్ చేయడం అది చేయడం కొద్దిగా ఇబ్బంది. వర్షాకాలం వచ్చిందంటే బాగా రిస్క్ దాంతో. కంపల్సరీ పైన చెక్కల్ సిస్టమ్ ఉండాలి దానికి. ఇప్పుడు మేము చేసేది అలాంటిదే, పైన సేమ్ మధ్యలో ఉంటుంది, కింద మూత్రం పైన రాలిపోతూనే ఉంటుంది. అవన్నీ దాంతో ఒక సిస్టమింగ్సే ఉంటుంది. దాని కూడా దాని మీద తింటే దాని మీద పడుకుంటాయి. దాన్ని ఊడవడం అవసరం. కింద పడిపోతే కింద దాన్ని తర్వాత నెలక 2 నెలలకు ఒకసారికి డైరెక్ట్ తీసుకోవచ్చు. మనకు అట్లా బాగా లేబర్ తప్ప మేము ఇప్పుడు మనం ఇంటి 500 అయినా మేము ఇంట్లో కూడా చూసుకోవచ్చు. అది మెయిన్ వాటికి జబ్బులు అనేది వచ్చేది ఏంటంటే కింద మంచి కరెక్ట్ అయిన ప్లేస్ లేకనే, క్లీనింగ్ కరెక్ట్ లేకుండా. అట్లా ఇప్పుడు రోగాల పరంగా చూసుకుంటే వీటికి వాటికి ఎక్కువ ఇవి తట్టుకుంటాయి అనుకుంటారు మీరు? గొర్రెలు తట్టుకుంటాయా లేకుంటే మన బర్రెలు కానీ ఆవులు కానీ తట్టుకుంటాయి? ఇక సార్ మాకు ఏవైనా నాకైతే ఓకే. అవి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవిట్లలో ఉన్నాం కాబట్టి అవిటికి వచ్చేటి వీటికి వస్తాయి ఇవి కాబట్టి మీకు అవగాహన ఉంది. ఏ టైంలో ఏది వేయాలి, ఏ మెడిసిన్ వాడాలి అని మనకు కంపల్సరీ తెలుసు కాబట్టి మాకు అంత ఎఫెక్ట్ ఏం లేదు. మీరే మెడిసిన్ వేసుకుంటారు? మేము ఏదైనా మేము వేసుకుంటాం అంతే. వీటికైనా కానీ ఇప్పుడు దీనికి ఏది ఉన్నా మేము వేసుకుంటాం అంతే. టోటల్ పూర్తిగా అవగాహన వచ్చింది మేము చిన్నప్పటి నుంచి మా డాడీ అప్పటి నుంచి మేము అవిట్లలో ఉన్నాం కాబట్టి అవి ఎన్నిట్లలో ఉన్నా మేము చూసి మనం చేసుకోవాలి. ఇప్పుడు వాతాలు ఏంటిది వీటికి రోగాలు చెప్పగలుగుతారా? గాలి కుంట్లు వస్తాయి. ఎందుకు వస్తాయి అవి? ఎందుకంటే వర్షంలో తడిచి కాలు ఉబ్బడం వలన, ముళ్ళు గుచ్చడం వలన అలాంటి ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి వాటికి. అవి వచ్చేసరికి ఏంటంటే ఇట్లా బయట దింపేసరికి అవి ఉబ్బేసి అంత చీము కారడం, అవి జల్దీ సెట్ కాకపోవడం, వీక్ అయి చనిపోవడం అలా అవుతుంది. ఎందుకంటే ఇవి మళ్ళీ ఈ నోరు వాపులు అంటే అక్కడిక్కడ వర్షపు నీళ్ళు తాగడం, తాగేసరికి అది గడ్డి అన్ని ఇన్ఫెక్షన్ వచ్చి అది మొత్తం ఉబ్బిపోతా అన్నట్టు. ఒకటి పీపీఆర్ అని వస్తుంది. ఏంటంటే మొత్తం అది మొత్తం ఎండికపోయి మొత్తం బాత్రూమ్ పెట్టేసి అది వచ్చేస్తుంది, మొత్తం బాగా స్మెల్ వస్తుంది. అట్లా వీటికి మనం ఎప్పటికప్పుడు మనం మెడిసిన్ వాడుతూ టీకా వేయించుకుంటూ మనకి అలాంటిది ఏ టైంలో అది మంచిగా నట్టల మంది ఇచ్చుకుంటూ బలంతానికి పిల్లతల్లి జీవాలకు కాల్షియం లివర్ టానిక్లు ఇచ్చుకుంటూ మంచిగా పెంచుకుంటూ మస్తు ఉంటుంది. అవిట్లలో కూడా మేము ఇప్పుడు ఎంత మొన్నటిదాకా 150-200 ఉండే మా దగ్గర, మొన్ననే తీసేసిన నేను. వీటికి ఏం వచ్చినాయి రోగాలు? ఏమైనా వచ్చినాయి? ఆవులకు కానీ బర్రెలకు కానీ? ఇప్పటివరకు ఏం రాలేదు. మీకు అవగాహన ఉందా వీటికి ఏమొస్తాయి?
వీటికి ఏమందంటే ఇక గాలి వాపులు వస్తాయి, గాలి రాకుండా చూసుకోవాలి. ఎవరైనా రానియద్దు, మెయిన్ ఇంపార్టెంట్ ఆవులు బర్రెలు అంటే ఇన్స్పెక్షన్ అవి మన బయట వాళ్ళు ఎవరు రానియద్దు. మన దాంట్లో మనం మంచిగా కవర్ చేసుకొని మంచిగా చూసుకోవాలి. అబ్బాయిని ఇవ్వయినాయి మనం ఎంత నీట్గా ఉంటే అవి అంత మంచిగా ఉంటాయి. అట్లా మెయిన్ ఇంపార్టెంట్ అది. అందుకే ఇది ఫస్ట్ పరదలు ఇవి వేసుకొని మనం ఎవరైనా నస్తురు అంటే కొంచెం జాగ్రత్త పడడం బాగా మెయిన్ మంచిది. ఇప్పుడు వీటికి ఆవుకు మొత్తం పచ్చిగడ్డి ఎత్తా అంటారు. అంటే వీటికి దానా అనేది ఇక మీరు తక్కువ ఎంత వేస్తారు ఒక్కొక్క దానికి? దానికి మేము సరిపోయేంత పొద్దున ఎప్పుడు ఇక్కడ వచ్చినామంటే తాపకింత చేస్తూనే ఉంటాం. ఎప్పుడు నేను తప్ప మా భార్య వస్తుంది. లేదు దానా అంటున్నాను. దానా అంటే పూటకు ఒక 2 కిలోలు ఇట్లా ఇస్తాం అంతే, మామూలుగానే ఇస్తాం. పూటకు 2 కిలో ఒక్కొక్క దానికా? మొత్తం నాలుగిటికి దేనికి 1.5 కిలోన్నర 2 కిలోలు ఇస్తాం అంతే, ఎక్కువ ఏమి ఇవ్వం. ఎందుకంటే మాకు సరిపోయేంత పచ్చిగడ్డి ఉంది. 3-4 ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు. ఇంకా ఎక్కువ గిట్ట ప్లాన్ పెట్టుకుంటే ఇక కంపల్సరీ దాన వాడు, ఎందుకంటే గడ్డి ఆరిపోదు. ఇక వేరే కాడ పెట్టుకుంటే దాని వెనక సిరా అన్నట్టు అట్లా. అంటే ఇప్పుడైతే మీరు పచ్చిగడ్డి తోటి కొంచెం ఖర్చు తగ్గుతుంది, మాకు కూడా డబ్బులు మంచిగా ఆదా అవుతున్నాయి అట్లా. ఇప్పుడైతే ఓకే. మీరు ఇంకా అంటే ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటిదంటే ఇంకొక 2 షీ ఫామ్ పెడదామని ప్లాన్. గొర్రె అది అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ మా వాళ్ళు ఉన్నా కానీ మేము లేకున్నా మా భార్య చూసుకుంటాయి. నేను ఎటైనా బయటకైనా కానీ వస్తుంది, ఆమె ఇవి 3-4 అయినా పాలు పెట్టుకుంటుంది, పోసేస్తుంది ఆటకల్లా. ఇవేమన్నా ఆరులు ఇంకా బర్రెలు ఆవులు ఏమైనా పెంచుదాం అనుకుంటారా? తీసుకొస్తాయి ఇప్పుడు 7 నెలలు తీసుకొస్తాయి. ఎక్కడ తీసుకొద్దాం అనుకుంటారు? ఈ ఒక మంచిగా తీసుకొస్తే ఇక్కడ మాది బయటకి బెంగళూరు అన్న ఎటైనా వెళ్దాం అనుకుంటా. ఏం పట్టుకొద్దాం అనుకుంటారు? హెచ్ఎఫ్ ఆవులు తీసుకొస్తాయి. హెచ్ఎఫ్ పట్టుకొస్తారా? ఇంకొక 2 తీసుకొస్తాయి. ఎటు పెట్టి ఒక అన్ని ఖర్చు. ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు అక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తే కొన్ని బ్రతికే అవకాశాలు తక్కువ ఉంటాయి అని అంటారు. అయితే కరెక్టే సార్. అయితే మనకు ఏంటంటే వీటిని కొన్ని మంచిగా చూసుకోవాలి. మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం కొందరు ఎట్లా అంటే వాస్తవమే అది కంపల్సరీ ఉన్నది. మనం కాల్షియం మంచిగా వాడాలి, మినరల్ మిక్చర్ వాడాలి. వీటికి కూడా పాలు ఇచ్చిన రోజులు వాడతారు, తర్వాత కొద్దిగా తగ్గినాయి అంటే బంద్ చేస్తారు, గడ్డి దాన తగ్గిస్తాం. కొత్త సంవత్సరం మీద ఏం చేస్తామంటే తేంగానే కొన్ని రోజులు మంచిగా పాలు ఇచ్చిన కొద్ది మంచిగా వర్కౌట్ చేసుకుంటాం. కొద్ది తగ్గిపోయినాక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, అట్లా దెబ్బ తినిపోతాయి. నెక్స్ట్ ఈతకు లేకపోతే అడ్డం పడిపోతాయి. అది దాకా పాలిస్తూనే ఉంటుంది. అది ఇస్తుంది అంటే దాన్ని కూడా మంచిగా చూసుకోవాలి మనం. అది ఫస్ట్ నువ్వు 10 తీసుకున్నా కాడ 4 పెట్టుకున్నా కానీ మంచిగా చూసుకోవాలి. అది మనకు బాగా బెనిఫిట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకునేటోళ్ళకు మీరు ఏమి ఇస్తారు సలహా? అంటే వాళ్ళు ఎంతతో స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎంత బడ్జెట్ స్టార్ట్ చేయాలి? నేను ఎంత స్టడీ పర్సన్ అయినా ఎవరికైనా ఒకటే మాట ఏంటంటే సార్, ఫస్ట్ మీరు ఒక 2 అన్నా 4 అన్నా బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేయగానే తెచ్చుకోరు. ఒక సంవత్సరం అలా రెండగలుగుతుంటే ఆ 10 ఎందుకంటే మీరు ఏకున్నా ఒక వర్కర్ ఉన్నా కానీ మీరు ఇచ్చిందంటే మీరు మన లక్ష్యం మనం వెళ్ళిపోతే చేయలేము. రావడానికి కూడా కారణం అదే సార్. మనం ఇప్పుడు ఏంటంటే అయ్యో నేను సపోజ్ మా పక్క వాళ్ళు ఒక నెలకు ₹1,00,000 సంపాదిస్తారు అంటే నేను కూడా 50,000 సంపాదన అని పోతుంది కుదరదు. వాళ్ళు ఎంత కష్టపడుతారో అది కూడా చూసుకోవాలి మనం. అది ఉంటేనే మనం ఇది జరగాలి. అంటే మీరంటే కష్టపడితే ఇందులో నష్టం అనేది ఏమి ఉండదు. దాని గురించి బట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏమవుతుంది ఏందనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం దానికి ఎంత తింటుంది, ఎంత వేయాలి, అది ఒకటి ఫస్ట్ కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు గొర్రెల జీవాలతో తిరిగినాం కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి దీనికి ఎంత పెట్టాలి, దానికి ఎంత తింటుంది అనేది తెలుసు కాబట్టి మాకు కొంచెం ఈజీ అంతే. ఓకే అన్న, మంచిది. కంపల్సరీ అన్న.